హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికి మనకు కావాల్సింది తిరుగుబాత గింజలు, నెక్స్ట్ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చికెన్ మసాలా, గరం మసాలా, కాజు, కొత్తిమీర. చికెన్ మనం ఆల్రెడీ అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం పెరుగు, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే తర్వాత మనం చికెన్ కర్రీలోకి వేసుకునేకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తయారీ అయ్యే విధానం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలానే తిరుగుబాత గింజలు కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం కాజు కూడా వేసుకోవాలి అందులో. ఇవి కొంచెం ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా అలానే ఇప్పుడే వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఐటమ్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్, కాజు అనేవి కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగిన తర్వాత మనం చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. ఆ చికెన్ అనేది మనం ఇందులో వేసేసుకోవాలి. ఇలా చికెన్ అనేది ఒక 20 మినిట్స్ బాగా కుక్ అవుతే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా చికెన్ అంతా పెట్టేసిన తర్వాత మనం దాన్ని ఒక లిడ్ పెట్టేసి మనం ఒక 20 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా గ్రేవీ అనేది పైన ఆయిల్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం లాస్ట్లో తగినంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆ చికెన్ కర్రీ అనేది చపాతీలకి, కలర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీలకి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మీకు కానీ మా చికెన్ కర్రీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.